సంస్థాగత నిర్మాణం తెలుగుదేశం పార్టీ బలం. అధినాయకుడి నుండి వచ్చే ఒక్క సూచన చిట్ట చివరి కార్యకర్త వరకు సెకండ్ల మీద వెళ్ళిపోతుంది. పవర్ఫుల్గా లెక్కలు వెళ్ళిపోతాయి. అదే పాయింట్తో నేరేషన్ క్రియేట్ చేయడం కానీ, అదే పాయింట్ని ఎలా అర్థమయ్యేలా చొప్పించడమో కానీ, అదే పాయింట్ని పదే పదే మాట్లాడడం ద్వారా ప్రజల మెదళ్లలోకి వెళ్ళేలా చేయడం కానీ, ఒక ఎకోసిస్టమ్ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఆ సిస్టమ్ ఇప్పుడు లెక్క చెప్తున్నటువంటి బ్రిటన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి టీంకి ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటయ్యా అంటే, భారీ స్వింగ్ ఉంది తెలుగుదేశం పార్టీకి. ఏదైతే భారీ ఓటింగ్ జరగడం వెనకాల యాంటీ జగన్, యాంటీ ఇన్కంబెన్సీ అన్నటువంటి భారీగా ఉంది. 8 నుంచి 9% స్వింగ్ వచ్చింది. దీనికి కారణం నరేంద్ర మోడీ మరొకసారి ఎన్నికవుతాడన్నటువంటిది. ఆ నరేంద్ర మోడీ ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించాడో జగన్ దూరం అయ్యాడన్నటువంటి ఫీలింగ్ వచ్చింది. అదే సందర్భంలో బాబుకి దగ్గరయ్యారన్నటువంటి ఫీలింగ్ వచ్చింది. ఆ ఇంపాక్ట్ వచ్చి ఇప్పుడు అదనంగా ఎసెట్ అయింది. ఆ ఇంపాక్ట్తో పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ తోడయ్యింది కాబట్టి భారీ విజయం సాధ్యమవుతోంది. అది 140 దాటుతుంది అన్నటువంటిది బ్రిటన్కి సంబంధించిన తెలుగుదేశం పార్టీ టీంకి, అట్లాగే అమెరికాకి సంబంధించిన తెలుగుదేశం టీంకి ఉన్నటువంటి ఫీడ్బ్యాక్.